హరే కృష్ణ. భగవద్గీత పుట్టినరోజు మోక్షద ఏకాదశి. కురుక్షేత్ర యుద్ధంలో 5000 సంవత్సరాల కిందట అర్జునుడు ఆందోళనతో ఉన్నప్పుడు భగవంతుడు బోధించిన శాస్త్రము ఈ భగవద్గీత. ఇది ప్రపంచ మానవాళికి శాంతి సూత్రము, మతపరమైన గ్రంథము కాదు. జీవన జ్యోతి, జీవన శాస్త్రము. జీవితంలో ఆనందం అనేది మన అంతరాత్మలోనూ ఉంటుందని, అది భక్తితో, జ్ఞానంతో, సమత్వ బుద్ధితో పొందవచ్చని మనకి భగవంతుడు తెలియజేస్తాడు. సమస్త మానవాళికి దిశానిర్దేశం చేసిన దివ్యమైన రోజు ఈ రోజు. ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా శ్రీల ప్రభుపాదుల వారు యథాతథంగా అందజేశారు. సూక్ష్మంగా తెలుసుకున్నాం భగవద్గీత గురించి. భగవద్గీతలో మొదటగా ఆత్మ సమర్పణ గురించి చెప్తాడు. ఇది దేహం నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది. ఆత్మ నాది. మమావయంచో జీవలోకి జీవభూతే సనాతన అంటే ఆత్మనే సత్యమైన విషయాన్ని భగవంతుడు తెలియజేస్తాడు. రెండవది కర్తవ్య నిర్వహణ. కర్మణ్యవాధికారేస్తు మా ఫలిష్ట కథాచన అంటాడు. కర్మ చేయనికి నీకు అధికారం ఉంది, ఫలాల పట్ల ఆసక్తి వదిలిపెట్టు, పనులు భయపడకుండా బాధ్యతను నిర్వర్తించు అని చెప్తాడు. 3 సమత్వ బుద్ధి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అంటాడు. లాభ నష్టాలు, జయాపజయాలు, ఇవన్నీ సుఖ దుఃఖాలన్నీ కూడా శీతాకాలము ఎండాకాలం లాగా వస్తూ పోతూ ఉంటాయి, వాటికి లొంగకు అని చెప్తాడు. భక్తి సారము. మనసు నా వైపే కేంద్రీకరించు అంటే మన్మనాభవ మా భక్తే మాధ్యాజి మాం నమస్కురు మామే వైశ చిప్తేవా, నా వైపే స్థిరపరచు, నేను నీ వైపు చూస్తాను అని చెప్తాడు. 5వది జ్ఞానసారము. జ్ఞానము అంటే భౌతికమైన జ్ఞానం కాదు, భగవంతుని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని తెలియజేస్తాడు. 5వది శరణాగతి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అంటాడు. అన్నిటిని పరిత్యజించి నాకు శరణాగతి అవ్వు, నీ భారాన్ని నేను మోస్తాను అర్జున అని మనకి తెలియజేస్తాడు. ఏకో దేవం దేవకీ పుత్ర గీతం అంటే ఒకటే ఒక గీతం ఏంటి? భగవద్గీత వినాలి. ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ, ఒకటే దేవుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడే. ఏకో మంత్రం ఏంటి? ఒకటే మంత్రం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలని మనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.